పోచమ్మ దేవత నాగుల విగ్రహ ప్రతిష్టాపన ఉత్సవాల కార్యక్రమంలో భాగంగా వికారాబాద్ జిల్లా పరిగి మండలం మిట్టకోడూరు గ్రామంలో హోమగుండం యజ్ఞ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం మహాస్థాపనం వేద బ్రాహ్మణులచే పారాయణ జరిగింది. మాజీ సర్పంచ్ దంపతులు పటేల్, జయలక్ష్మి, జగదీశ్వర్ ఈ హోమ కార్యక్రమం జరిపించారు. గ్రామం వేద బ్రాహ్మణుల పారాయణ నామస్మరణంతో మారుమోగింది. ఈ హోమ కార్యక్రమంలో గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మిట్టకోడూరు గ్రామంలో విగ్రహాల ఊరేగింపు కోలాటాలతో ఆటపాటలతో నిర్వహించారు. ఈ విగ్రహాలు ప్రతిష్టాపన నాగులు పోచమ్మ దేవాలయం, ఆ తర్వాత భోజన తాంబూలం స్వీకరించగలరని మా నియోజకవర్గం పెద్దలు, మాజీ ఎమ్మెల్యే కానీ స్థానిక ఎమ్మెల్యేలు అందరూ పాల్గొంటారు. గ్రామ పెద్దలు, గ్రామ ప్రజలు అందరూ పాల్గొనాలని. ఈరోజు సాయంత్రము ఊరేగింపు, అమ్మవారి ఊరేగింపు ఉంది. ఆ ఊరేగింపులో మేము కోలాటం నేర్పించడం జరిగింది. అయితే మా తోటి అక్క చెల్లెలందరూ ఈరోజు సాయంత్రం 4-5 అట్లా బోనాలు తీసుకురావడం జరుగుతుంది. ఊరేగింపు తర్వాత బోనాలు ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ కోలాటం అందరూ నా తోటి మహిళ, అందులో నేను కూడా పాల్గొన్నాను. ఒక 10 days నుంచి బాగా ప్రాక్టీస్ చేశారు అందరూ. వారందరూ నా తోటి అక్క చెల్లెలు మొత్తం మేము టీం అందరం ఉన్నాము. ఈ కార్యక్రమం ఈరోజు చాలా విజయవంతం జరుగుతుంది. దానికి మా గ్రామ ఆడపడుచులు, ప్రత్యేకించి గ్రామ పెద్దలు, గ్రామ చిన్నలు ప్రతి ఒక్కరు దీనికి అందరూ సహకరించారు కాబట్టి మాకు చాలా చాలా సంతోషంగా ఉంది. ఇది మా కళ, పోచమ్మ గుడి కట్టడం అనేది 5 years నుంచి అనుకున్నాము. ఇప్పుడు ఇది రేపైతే పూర్తిగా మాకు ఆనందంగా ఉంటుంది. రేపైతే అమ్మవారు ఆమె స్థానంలో ఆమె చేరుకుంటుంది. ఇది మా ఎప్పటో కళ. ఇది చాలా చాలా సంతోషంగా ఉంది. क्लीं पोचम्म देवता सर्वजनवशमानाय स्वाहा। ओम ह्रीं क्लीं पोचम्म देवता सर्वजनवशमानाय स्वाहा। ओम ह्रीं क्लीं पोचम्म देवता सर्वजनवशमानाय स्वाहा। ओम ह्रीं क्लीं पोचम्म देवता सर्वजनवशमानाय। ओम ह्रीं क्लीं पोचम्म देवता सर्वजनवशमानाय स्वाहा। ओम ह्रीं क्लीं पोचम्म देवता सर्वजनवशमानाय स्वाहा। ओम ह्रीं क्लीं पोचम्म देवता सर्वजनवशमानाय स्वाहा। ओम ह्रीं మిట్టకోడు గ్రామంలోని పోషవ దేవాలయం లేనుండి పోషవ దేవాలయం కట్టించినందుకు విగ్రహ ప్రతిష్టాపన చేయాలని నిర్ణయించినాము. డేట్ నిర్ణయించినాం. 3వ తారీఖు నాడు వాస్తు పూజ చేసినాం. 4వ తారీఖు నాడు గణపతి పూజ చేసినాం. 5వ తారీఖు హోమం చేసినాం. 6వ తారీఖు కానీ విగ్రహ ప్రతిష్టాపన ఊరేగింపు చేస్తున్నాము. కోలాటతో, భజనలతో అందరూ గ్రామ ప్రజలు, గ్రామ పెద్దలు అందరూ సహకారంతో అందరూ జయప్రదం చేస్తారని ఆశిస్తూ